నెగిటివ్ మాటలు మాట్లాడటం సాతాను సంబంధమైనది. మన నెగిటివ్ తీసి చూసుకున్నాం అనుకో, మొహం పాజిటివ్లో అందంగా ఉంటావు, నెగిటివ్ తీసి చూసి ఎట్లుంటావు, 2 గుంట కళ్ళు, అస్థిపత్రం ఎట్లుంటో చూసుకోరా, అట్లుంటావు అంతే. నువ్వు ప్రతిదాన్ని వేరే కోణంలో చూస్తున్నావు, వాళ్ళల్లో ఉన్న తప్పులు చూస్తున్నావు, కానీ వాళ్ళల్లో దేవుడు వారి కొరకు కలిగి ఉన్న తలంపులు చూస్తున్నాడు. దేవుడు నీవు ఆదరణ లేకున్నావు, ప్రయాసపడుతున్నావు, దిక్కులేని స్థితిలో ఉన్నావు. నేను నిన్ను నీలాంజనలతో కట్టుదును. ఏమంటున్నాడండి? నీలాంజనాలంటే ఏంటంటే అర్థం, ప్రెషస్ స్టోన్స్, వెలగల రాళ్లతో నేను నిన్ను, నీ కట్టడాలను కడతాను, నీలాలతో పునాదులు వేస్తాను, మాణిక్యాలతో కోట కొమ్మలను, సూర్యకాంతములతో నీ గుమ్మములను, ప్రశస్తమైన రత్నములతో నీ సరిహద్దులను, నిన్ను నేను వైభవంగా దీవిస్తాను, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు భయపడొద్దండి. ఆయన నన్ను కొట్టేస్తాడేమో, నన్ను తొక్కేస్తాడేమో, నన్ను నాశనం చేసేస్తాడేమో అనకండి. ఆయన ఎంత మాత్రము ఆయన చెయ్యి ఎత్తాడంటే ఏమొస్తుందో తెలుసా అండి? చెయ్యి ఎత్తాడంటే ఏమొస్తుందో తెలుసా? చెయ్యి ఎత్తాడంటే ఆశీర్వాదాలు వస్తాయి. నీ మీద కోపం వచ్చి చెయ్యి ఎత్తినా సరే ఆ చేతిలో నుంచి కత్తులు కటారాలు రావు, ఆశీర్వాద వర్షమే కురుస్తుంది నీకు. ఏంటండి? దేవుడు చెయ్యి ఎత్తాడు, అక్కడక్కడ బైబిల్లో దావీదు మీద చెయ్యి ఎత్తాడు, కానీ చెయ్యి ఆయన మీద పడల, ఆశీర్వాదాలే, క్షమాపణే పడింది. నేను నిన్ను కడతా, కూలగొడతానికి రాలేదు ప్రభు ఇక్కడికి, నశించిన దాన్ని వెతకి రక్షిస్తానికి వచ్చాడు అన్నాడు. నేను నిన్ను కడతాను, నిన్ను కుదురుస్తాను. 13వ వచనం చాలా ముఖ్యమైనది, మీ అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. పిల్లలు ఉన్న వాళ్ళందరూ, నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. నీ పిల్లలు కొందరు కాదు, నీ పిల్లలందరూ. నా పిల్లలందరూ రక్షించబడ్డారు అన్నోళ్ళు ఎవరు ఉంటే చేయి చూపించండి. నా పిల్లలందరూ రక్షించబడలేదు అన్నవాళ్ళు ఉంటే చేయి చూపించండి. పేరు పేరున మీ బిడ్డల కోసం ప్రార్థించండి. ఒకడు పనికొచ్చేవాడు, ఒకడు పనికిరానోడు ఉగా ఉండాలనే దేవుని ఉద్దేశం కాదు. నీ పిల్లలందరినీ నేను దీవిస్తాను, నీ పిల్లలందరికీ నేను ఆశీర్దిస్తాను. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. అండర్లైన్ చేసుకోండి. ఏలు పెట్టి, ప్రభా ఈ వాగ్దానం నా పట్ల నెరవేర్చు, పిల్లలందరినీ దీవిస్తాను.